హలో జడ్జెస్ వచ్చారు, వాళ్ళ పొజిషన్ లో కూర్చున్నారు. 6 టీమ్స్ వచ్చారు, వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ లో కూర్చున్నారు. ఇంతకీ మీరు ఎవరి తాలూకా? మనం కమెడియన్స్. వెళ్ళి కూర్చో. కూర్చుంటా. ఏం జరిగేది? నువ్వెవడరా? కమెడియన్. నువ్వు కమెడియనా? అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తుంటా కదా, మరి ఎందుకు? అది వస్తేనే యాంకరింగ్ అలా చేస్తా ఉంటా. కామెడీకి ఏం సంబంధం లేదు, వెళ్ళి యాంకర్ దగ్గర కూర్చో. అరే అలాంటివి అంటారా? జరగమ్మా. ఇప్పుడు వరకే పట్టించుకోలేదు, అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నావు. ఇప్పుడు ప్లేస్ కావాలి నా దగ్గర వస్తున్నావా? మొన్నటి వరకు పాట పాడావు కదా, అడిగే ఎలు సింగర్స్ దగ్గర. పాటలు పాడాం కదా, సింగర్ సర్వ్ చేస్తారు మనల్ని, మామూలు ఉండదు. అడిగాను అదేదో ఒక్క పాట పాడి మొత్తం ఇండస్ట్రీలో పాటలన్నీ నువ్వే పాడినట్టు కటింగ్ ఇస్తావు ఏంటి? డాన్సర్స్ కి మనలతో కూర్చుందాం డాన్స్. ఏంది వచ్చేది? అరే డాన్స్ రా, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్. మీరు పెద్ద హీరో కదా, సినిమాల దగ్గరికి వెళ్ళండి. మనం ఇంకా సినిమాల దగ్గర కూర్చోవాలి, హీరో కాబట్టి. హలో ఏం సినిమాలు చేస్తావు నువ్వు? సినిమా యాక్టర్ అండి, సుడిగాలి సుధీర్. మేమెక్కడ చూడలేదే. మీరు బాగా పాపులర్ అయింది ఎక్కడ? మా ఇంట్లో యూట్యూబ్ లో. పోయి వాళ్ళ దగ్గర కూర్చోండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూర్చోవాలా? వాళ్ళు వెయిటింగ్ మీకోసం, వెళ్ళండి. సినిమాల్లో కూడా ఛాన్స్ ఎవరా? సరే ఓకే, సోషల్ మీడియాతో కూర్చుని పోదాం. వాళ్ళ మళ్ళీ కాదంటారులే. సోషల్ మీడియా కమాన్. కమీడియన్స్ దగ్గర కూర్చోండి. సోషల్ మీడియాతో ఏంటి సంబంధం? సోషల్ మీడియాలో అండి నేను సుధీర్. అసలు మీకు సోషల్ మీడియా ఉందా? ఎప్పుడు కనపడలేదు. బుద్ధి పుర్లేదా? అమ్మాయికే తెలియదు సోషల్ మీడియా అంటే. సోషల్ మీడియాలో కూడా కూర్చోలేవరా? ఇటువైపు చూస్తున్నావంటే ఎక్కడ కూర్చొనివ్వకపోతే వచ్చి జడ్జి సీట్ లో కూర్చుంటావేంటి? జడ్జి సీట్ లో కాదండి, ఇప్పుడు ఎక్కడో చోట. ఇప్పుడు నేను కమెడియన్ కాదంటున్నారు, డాన్సర్ కాదంటున్నారు, సింగర్ కాదంటున్నారు. ఇంతకు ముందు సుడిగాలి సుధీర్, ఇక నుంచి సర్వ సొరంగాల సుధీర్. సుధీర్ పోన్లే, పండగ రోజు నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను. కంఫర్టబుల్ గా నువ్వు వెళ్ళి కింద కూర్చోపో. సినిమా లేదు, మా చైర్మన్ తెచ్చుకుంటా అవసరం ఉంటే. సరే వెళ్ళి కూర్చో. కంఫర్టబులా? చైర్ ఉంటే చాలు, ఆడో చోట కూర్చుంటాం. ప్రొడక్షన్ అంట చైరు ఇచ్చేయి. సెట్ వాడు వచ్చి ఆ కుర్చీ రాదని చెప్పి ఆ కుర్చీ కూడా తీసుకపోతే అది ఒక పెద్ద మనిషిని పట్టుకుని మీరు ఎంత అవమానిస్తారా? అది చెప్పరా. డీప్ గా హట్ అయ్యా. అది పెద్ద మనిషి ఎక్కడ కూర్చోవాలి? పెద్ద మనిషి. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటివన్నీ ఉంటాయి. మా ఇంట్లో జరుగుతున్న ఈ పెద్ద మంచి కార్యక్రమానికి అది ఇప్పుడు ఈవెంట్ అయిన తర్వాత చాప మీద కూర్చోబెడతారా? కూర్చో. అది కూడా తీయడానికి వచ్చేస్తున్నారా ఏంటి? లే అది కూడా ఏంటి జాగ్రత్త. చాప ఇవ్వరా? ఒరే కనీసం కూర్చోడానికి చాప కూడా ఇవ్వరా నాకు? నీకు చేపల కన్నా పాపలు ఎక్కువ ఇష్టం కదా అని. దీని సారాంశం ఏంటంటే నువ్వు కూర్చుంటే బాగోవు, నిల్చుంటేనే బాగుంటావు అని. బానక్క రకరకాల ఐడియాలు ఇస్తుంది. ఈయన వచ్చి నా పక్కన సెటిల్ అయ్యే కంటే ముందు నేను సెట్ తోటి మాట్లాడి నీకు ఒక పొజిషన్ ఫిక్స్ చేస్తారే. దా తీసుకురా. రష్మి నువ్వు కంఫర్టబుల్ ఏనా? ఏదో కానివ్వండి. మొత్తానికి నిన్ను భరించేది రష్మి ఒక్కతేరా. అందరు చీతూ అన్నా కూడా ఏదో కానివ్వండి అని అన్న అడ్జస్ట్ అవుతుంది. హాయ్ శ్రవంతి, సుధీర్ చెప్పాడు ఇక్కడ నీకు చాలా మంది అంటే ఇష్టమని. ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, నీకు ఎవరంటే బాగా ఇష్టం? నేను మా ఇమ్ము కోసం వచ్చాను. శ్రవంతి నీదేదో చాలా మంచి టేస్ట్, మేమందరం అంటే ఇష్టమా? వీడి కోసమా? ఆగమ్మా, అసలు ఇదా
అంటే ఏంటన్నా నా వర్ష చూస్తే అమ్మో ఇవన్నీ మనం చెయ్యం. సరే వర్ష ఎదురా పండగ కదన్నా ఇంటికి వెళ్ళింది. పండగ పూట నీతో లేదంటే ఇంక కష్టం వస్తే నీతో ఎలా ఉంటదిరా? పండగకి కష్టానికి సంబంధం ఏముందన్నా? అరే మనం కష్టపడితేనే పండగ చేసుకునేదిరా. నేను రోజు కష్టపడతా కూడా రోజు పండగ ఉంటది నాకు. నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నువ్వు వర్ష కావాలనుకుంటావు, కానీ వర్ష ఇవాళ నీతో లేదు. వద్దు వర్ష వద్దు. ఒరే వర్షాన్నో వర్షం కురిసిన రాత్రన్నో ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఇప్పుడు వచ్చి ట్యాప్ వాటర్ కాదంటావేంటి? అసలు నా కోసం ఈవెంట్ కి రాని అమ్మాయి కోసం నేను ఎందుకండి ఉంటాం? అరే నీకు తెలియట్లేదురా, నువ్వు వర్షాన్ని వదిలేదా? అసలు మొత్తం చేసిందే నువ్వు. తీసుకొచ్చి స్కిట్ లో పెట్టావు, తర్వాత నాకు ట్రాక్ లో పెట్టావు. ఆయన స్కిట్ లోనే పెట్టాడు, నువ్వే నైట్ 11 అయితే నిద్ర రావట్లేదు. ఈమె నీ మీద ఆల్రెడీ చెయ్యేసిస్తుంది. అంటే నా అనుకున్నాను శ్రీ. ఏదేమైనా నా మనసులో ఆల్రెడీ వర్ష ఉందండి. ఇదే తప్పేమో అనిపిస్తుంది నాకు. చూడిమ్ము 2000 రూపీస్ నోట్ బురదలో పడిపోయింది కదా అని దాని వాల్యూ తగ్గిపోదు కదా. అంటే ఇప్పుడు వర్ష బురద అంటావా? నువ్వు నోట్ అంటున్నా. ఆ గుండెకి చిరాకేసి ముక్కలు అయిపోయిందిరా. ఇమ్ము అండ్ వర్ష ఇస్ ఆల్రెడీ నో నో. వర్ష ఇస్ గాన్. షీ కేమ్. ఒక్కసారి అక్కడ కెమెరా చూసి చెప్పండి. కెమెరా చూసి చెప్పు. వర్ష లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వర్ష భగ్నం నేను చూస్తే ఇంటికి వచ్చేస్తాం మేడం ఇద్దరం. ఇంటికి వచ్చేస్తాం మేడం ఇద్దరం. అరే ఇమానీలు ఇది ఉంది కదా, సరే ఇమాన్యుల్ ఇంతకీ ఏమంటావు? ఇప్పుడిప్పుడే ఊడిపోతున్నా నా బట్టతల మీద ఉంటే చెప్తున్నా. ఇక నుంచి ఇమ్ము వర్ష లేదు, ఇమ్ము శ్రావసే. ఒకవేళ శ్రావస్ లేకపోతే శ్రీవ్స్ అయినా ఓకే. దున్నపోతు అందంగా డెడికేటెడ్ గా ఒకే అమ్మాయి చుట్టే తిరుగుతున్న వాడిని కూడా పాడు చేసావే. ఈ పండుగ రోజు నిన్నేమనాలి? దరిద్రుడా దరిద్రుడా. అందరూ ఒక్కొక్కటి తిట్టండి. పూర్ణ గారు దరిద్రుడా ఎదవా. ఇంకేముండి అంత అంత మీరే. జింగిచిక జింగిచిక జింగిచిక. కాచుది నిజంగా నీ దగ్గర నుంచి ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, మరి మాకేమన్నా అందరూ తిడుతుంటే సిగ్గు లేదురా? ఎందుకు సిగ్గు? మా అన్న అడిగేటప్పుడే సిగ్గుపడ్డావు. ఇమ్ము ఒకసారి మళ్ళీ ఇమ్ము అని పిలవండి. ఇమ్ము ఒకసారి పూలేవా? మీరు కొద్ది రారా పైకి, మీరు కొద్ది రారా పైకి. గుండె నీదేలే హత్తుకోలాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో ఆగనన్నది. ఇమాన్యుల్ నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ వేరే ప్లానింగ్ ఏంటో జరిగింది. ఏంటది? నువ్వేం చేస్తున్నావు నాయన? ఎవరినైనా నమ్మచ్చు, నిన్ను అసలు నమ్మలేదు. అసలు నువ్వు తీసుకొచ్చిన పిల్ల ఈ పిల్ల. నేనేం అనలేదురా. నేను అంత దూరం నుంచి నీ కోసం వస్తే నువ్వు వాళ్ళ ముగ్గురు కోసం ఇప్పుడు నీకు వెళ్ళిపోతావా? పాట వేసుకోలేదు. నాకు నువ్వేం వద్దు పో. యో, రా, అలా వెళ్ళకూడదు. నేను రాను. ఇదేంటన్నా? మరి ఈ అమ్మాయి నీ కోసం వస్తే నువ్వేమో హార్ట్ సింబల్స్ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళావు. నువ్వు ఆ అమ్మాయి హర్ట్ అయింది. ఇప్పుడు ఆ వర్షాన్ని నేనే చూసుకోవాలి, ఈ అమ్మాయిని నేనే చూసుకోవాలంటే ఎలా? ఇమానీల్ ఎంత మంది అయినా వెళ్ళిపోయినా నీకు ఉన్నాయిగా. సారీ రా, నేనేం చేయలేను. నువ్వు అనవసరంగా అటు వెళ్ళావు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పోయింది. ఈ అమ్మాయి ఇంకేం చేస్తావు? ఈ అమ్మాయి నేనే కావాలి. సరే ఓకే, మరి ఎంతమంది? సరే రా, ఏదో ఒకటి మనం వెళ్ళిపో. నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా. ఇమ్ము ఇప్పుడు వర్షకి ఆ డైలాగ్ చెప్పు. వర్ష ఇక్కడ నుండి చెప్తున్నా, ఇమ్ము వర్ష కాదు, ఇమ్ము పూర్ణ. పూర్ణ పండగ రోజు ఏంటో అనుకుంటే ఏంటో అయింది. ఎందుకో ఎక్సైట్ అయ్యి వచ్చావు. మరి నువ్వన్నా చెప్పాలి కదా శ్రీ, ఇలా జరుగుతుందిరా. మూతి పళ్ళు రాలుతాయి. చాలు చాలు శ్రీవారు వేళ కాదు
ఊరుకోదు విరజాజి పూలు వంటింట్లో ఆడరాదు. ఏ వర్షిని ఈ రోజు మామూలుగా లేవా? ఏంటివన్నీ నాతో ఇలాంటివన్నీ చేశాను నీ జేజమ్మ దగ్గరికి పంపిస్తా. మన ఇద్దరం రోజు ఇలాగే గొడవ పడితే జేజమ్మ దగ్గరికి కాదు రోజమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమో ప్రేమించేటప్పుడు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నీ జల్లో పూలు అలా ఉండేది. పెళ్ళైన తర్వాత నీ జల్లో పూలు ఇలా అంటారు కానీ పెళ్ళయి ఇన్ని రోజులైంది ఒక్క రోజు నా ఇంట్లో ఉన్నారా? చెప్పవే ఇంతవరకు ముట్టుకోలేదు వెనక నుంచి వచ్చి పట్టుకోలేదు అన్ని చెప్పిక. ఇంట్లో కరెంట్ పోయింది వీధంతా కరెంట్ పోయింది ఏమన్నా చెయ్యండి. ఏం చేస్తున్నారు? కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తున్నా. ఇది వరుస ఇది వరస నువ్వేమన్నావే? ఇంట్లో కరెంట్ పోయింది వీధంతా కరెంట్ పోయింది. మరి ఇన్ని చోట్ల పోయినప్పుడు ఇక్కడ బాగా అయ్యగారు ఏంట్రా? సుధీర్ విష్ణుప్రియ వస్తున్నారండి మీకోసం. ఏది మన ఇంటికి సుధీర్ విష్ణుప్రియ వస్తున్నారా? గెస్ట్లుగా వస్తున్నారు. రండి రండి. ఏంటి ఏమండి సుధీర్ విష్ణుప్రియ జోడి భలే ఉంటుంది కదా. చాలా బాగుంటది. వీడికి టెక్ ఎక్కువ దానికి ముక్కు ఎక్కువ. సుధీర్ ఆ సాంగ్ సూపర్ వేసావు సుధీర్. అలాగే స్వాతితో ముత్యాతో చేసినవి కూడా ఉంటాయి. అవి కూడా చూడు చాలా బాగుంటాయి. ఏరా ఇది అద్దాలు ఏరా యుద్ధాలు చేసి చేసి అద్దాలు కూడా పట్టుకున్నారు నువ్వు. మీరిద్దరూ కలిసిపోయారా? యూట్యూబ్ లో చూపించిన అన్ని నిజాలు అవుతాయి. అలా అయ్యే పని అయితే నాకు 900 గదులు ఇల్లు ఉండేది. వీడికి 9 సార్లు పెళ్ళి అయి ఉండేది. ఆడికి 9 శాఖలు వచ్చి ఉండేవి. అవును వర్షిని పెళ్ళైన తర్వాత ఈవెంట్లు మానేసావా? మనం ఈవెంట్లు మానేస్తే పక్కోళ్ళు కొట్టేస్తారు తెలుసునా? ఎక్కడ మరి ఇవి సుమా కనకాల ఇవి చూసి మేము వనకాల. పెళ్ళైన తర్వాత చాలా కోపంగా ఉన్నట్టున్నావు. మన ఇద్దరు జోడీని తీసుకొని బయటికి వెళ్తే కొద్దిగా రిలాక్సేషన్ గా. మీకు రిలాక్స్ ఎక్కడ ఉంది సార్? మీరు అలు పెరగనే బాడసారు కదా మీరు. నా గురించి వదిలే కనీసం వీళ్ళని రిలాక్స్ అవుతాను. అదే అది పొద్దున్న నుంచి రిలాక్స్ అవుతానే ఉంది. ఈవెంట్లు చాలా ఖాళీ. ఇదిగో సుధీర్ మన ఇద్దరు గురించి ఇది ఎవడో ఎక్కింతున్నాడు. ముందు దానికి సెలైన్ ఎక్కించాను. వచ్చిన దగ్గర నుంచి వణుకుతుంది. పట్టండి. రండి సార్ రండి. అరే ఏందిరా అది ఏదో కొండ కింద తొండలాగా ఉన్నాడు. విష్ణు అంత దూరంగా ఉంటావేంటి? నాకు ఊపిరి ఆడదు తెలుసా? దగ్గర దీని క్యారెక్టర్ వేసాడు కానీ వీడికి కూడా షార్ట్ కట్లు ఉంటాడు. మంచి కోరికలు వీడికి కూడా ఉన్నాయి. అయ్యగారు ఇంకో గెస్ట్లు వస్తున్నారు. ఎవరు? శ్రీముఖి. చూసావా యాజ్ ఇట్ ఈజ్ శ్రీముఖి నడిచొస్తున్నట్టు లేదు. నాకైతే శ్రీముఖి ఎక్స్రే నడిచి వచ్చినట్టు ఉంది. హలో రావడం ఒక్కసారి లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఏం రావడం? దానికి వెర్రి మనకు పిచ్చి. ఏమే నేను చచ్చిపోతే నువ్వు వరుస్తావో లేదో గానీ నువ్వు వరిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. నీకు దండం పెడతా. సరే గాని ఆ ఇల్లు మీదేనా? మొత్తం ఇల్లంతా మందే. ఇదొక ఇల్లేనా? ఒక స్విమ్మింగ్ పూల్ లేదు, గార్డెన్ లేదు, ఏసీ అమ్మా, లేదు. అమ్మా, ఇది నువ్వు 100 రోజులు ఉండొచ్చిన ఇల్లు కాదు మా ఇల్లు. ఎంతకాలం నిన్ను చూసి. అసలుకి మన ఇద్దరు సినిమా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? సౌండ్ ఇంజనీర్ కి శ్రద్ధాంజలి ఫోటో పెట్టాల్సి వస్తుంది. అయ్యగారు ఇంకో గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని వంకతో వీడు వస్తున్నాడు పొద్దుగోకులు. ఇప్పుడు వచ్చేది ఎవరో తెలుసా? రోజా గారు శేఖర్ మాస్టర్. అరే నువ్వేంట్రా? రానుకున్నావా రాలేననుకున్నావా? అసలు నువ్వు ఈ స్కిట్ లో లేవనుకున్నా. చౌరస్తా బ్యాండ్ మ్యూజిక్ చేసినట్టు నేను కూడా మిమిక్రీ చేస్తా. అయితే చౌరస్తాలోనే చేసుకో. ఏడెందుకు? డాన్స్ లో
లో చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు సిగ్గుపడతావే? డాన్స్ అయితే నాకు అలవాటైన ప్రొఫెషన్, ఇలాంటి డాన్స్ అయితే ఎప్పుడు చేయలేదు. అబ్బా అబ్బా నీకు అలవాట్లేదని మీరు అంటున్నారు, మీ వల్ల వీళ్ళందరికి అలవాటైందని వీళ్ళు అంటున్నారు. ఏ ఆయన పంచ్ చేశాడు, నువ్వు కూడా ఏదో ఒక పంచ్ చెయ్యి. మన ఇద్దరం ఇలా పంచులేస్తూ ఉంటే మైండ్ బ్లాక్ మాస్టర్ రచ్చ రోజా అని మన ఇద్దరం ఒక టీం చేస్తారు. కూల్ డౌన్ రోజా, అలానే ఉండు ఒకసారి. ఏం చూస్తున్నావు? నేను సూర్యుడు ఇంకా చందమామని రెండు ఒకేసారి చూస్తున్నాను. మాస్టర్ ఒకసారి అలాగే ఉండండి. నేను చాలా అదృష్టవంతుండ్రా, గ్రీకు వీరుని ఆకు వీరుని ఇద్దరిని ఒకేసారి చూస్తాను. శేఖర్ మాస్టర్ నన్ను ఎత్తుకోవా? ఆయన జడ్జి అనుకున్నారు, గోదావరి బ్రిడ్జ్ అనుకున్నారు, అందరిని ఎక్కించుకున్నారు. పక్కరా చూసారా రోజా గారు, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మీకు ఓకేగా? అంటే నాకు ఓకే, అంటే ముందు మిమ్మల్ని అడగాలి కదా, మీరు ఓకే చెప్పాలి. ఇంక అడగడం ఎందుకులే, మీరు కానిచ్చేవని కానిస్తూ మళ్ళీ. రోజమ్మ గారు, ఏంట్రా ఏదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు అలా వచ్చావు? అయినా అయింది పనోడే కదా. ఛీ మేడం మీరు నన్ను అంటారా? ఎంట్రీలో ఆయన ఎలా వచ్చాడో ఇప్పటికీ నా మైండ్ లో అలాగే ఉంది. మళ్ళీ నువ్వు ఒకటి తయారయ్యా. అబ్బా అదేంటి, నేను శేఖర్ మాస్టర్ లోనే చేశాను కదా. శేఖర్ మాస్టర్ ఎలా చేశాడో తెలుసా? ఎలా చేశారు? చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట, అలా చేశాడు. మరి నేను చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట, ఇలా చేసావు. అయినా శేఖర్ మాస్టర్ మొన్నంటే సుధీర్ ఇంటికి వెళ్ళాను, అక్కడికి మీరు వచ్చారు. ఇప్పుడు ఆది ఇంటికి వచ్చాను, ఇక్కడికి కూడా వచ్చారు. ఎందుకు? ఎందుకేంటి, ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీకి కూడా వస్తారు మీకోసం. ఏ మాటగా మాట మేడం, మీరైతే ఈరోజు చాలా అందంగా ఉన్నారు. మీరు మరీ పొగిడేస్తున్నారు. మీరు అన్ని నమ్మేస్తున్నారు, అంత లేదు. మీరు ఎవరినైనా ఏమనండి కానీ మాస్టర్ మాత్రం అంటే నేను ఊరుకొని చెప్తున్నా. వాట సపోర్ట్ సుధీర్, నా ఫ్రెండ్. పరమానంద శిష్యు లాంటి నిత్యానంద శిష్యుని చేశాడు కదా, ఆ మాత్రం సపోర్ట్ ఇస్తావు నువ్వు. రోజా గారు, మిమ్మల్ని చూస్తుంటే నేను నన్నే మర్చిపోతున్నాను. మరి వీలెంత ఏదైనా మర్చిపోతాను. ఏదైనా మర్చిపోతారా? అంటే ఈవెంట్ అయిపోయి పేమెంట్ కూడా మర్చిపోతారా? అదెలా మర్చిపోతారు? కావాలంటే రోజు కూడా మర్చిపోవచ్చు. నన్ను మర్చిపోతావు వచ్చి. ఏదో ఉత్తినే అలజ, అది ఫ్లోలో వచ్చేసింది. నిజంగా నాకు రోజా మేడం అంటే చాలా ప్రేమ. అయ్యగారు, మన ఇంటికి ప్రియమైన గారు గెస్ట్ గా వస్తున్నారండి. ఎక్కడున్నారు? ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళు జోడి అసలు జోడి అంటే మాది. అయ్యగారు, మన ఇంటికి రేష్మి గారు కూడా వస్తున్నారండి. రేష్మి వస్తుందా? జోడి అండి అది. అదొక జోడియా? జోడి అంటే ఎప్పటికైనా వర్షిని నేనే జోడి అంటే. అయ్యగారు, అనసూయ గారు కూడా వస్తున్నట్టున్నారండి. సరే మళ్ళీ వస్తా. ఇప్పుడు మా పరిస్థితి మా పరిస్థితి ఏంటి? నేను ఉన్నాను కదా. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆర్టిస్టులు అంటే తెలుసు, వాళ్ళు ఎంత సున్నిత మనస్కులు. అంత సున్నితమైన మనసున్న అభాగ్యులైన ఆర్టిస్టుల్ని ఒక ఆవిడ అతి ఘోరంగా కొట్టారు. అభాగ్యులైన అమాయకులైన అన్ని సార్లు అనకండి మేడం. అమాయకులైన అభాగ్యులైన కళాకారులారా రండి. కెమెరా ముందు ఇక్కడ కొంచెం. ఈ ప్లేస్ లోకి మీరు వచ్చారేంటండి? ఏమైనా గొడవలు జరిగినాయా? తప్పకుండా శేఖర్ సినిమా చూడండి. ఆయన ఎందుకు వచ్చారో అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి అసలు ఏమైంది? అది కాదు మేడం, ఒక ఆర్టిస్ట్ ని పట్టుకొని అందరూ చూస్తుండగా చాచి పెట్టి కొట్టారు మేడం. ఇలా దున్నపోతులా ఎద్దులా ఉన్న నిన్నెలాగయ్యా కొట్టారు? ఆవిడకి అసలు బుద్ధి ఉందారా? ఎద్దుని ఎద్దులా కొట్టాలి, కుక్కని కుక్కలా కొట్టాలి. ఎద్దు లాంటి మనిషిని కుక్కలా ఎట్లా కొడుతుంది? శేఖర్
వీళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా శేఖర్? కరెక్ట్ అనిపిస్తుందా? అన్ని సార్లు శేఖర్ ఎందుకమ్మా? అయ్యా, లేకపోతే నేను నీ ఎమోషన్స్ గురించి వచ్చాను అనుకున్నావా? నేను నా సినిమా ప్రమోషన్స్ గురించి వచ్చాను. కొట్టిన వాళ్ళు పిలిపించండి. రండి. రే, నిన్ను కొడతారా బే? ఆ విరవడం ఏంటమ్మా? విరవడం వాళ్ళని అరిచేలాగా కొట్టావు, ఈ విరవడం ఏమిటి? కొడతానండి, వాళ్ళు మాట్లాడిన మాటలకి కొడతాను. చూసారండి, మేముందే చెయ్యెత్తుతున్నారు. మీరు కూర్చోండి. నువ్వు అమ్మా ముందు చెయ్యదించమ్మా. నువ్వు కూర్చో. అమ్మా అమ్మా, నువ్వు అరిసేలాగా కొట్టావు. ఎందుకు కొట్టావు అంటే ఇట్లా ఇట్లా అంటే అర్థం ఏంటి? నాకు ఇలా అనడం రాదా? సరే సర్లే, మీ ఇద్దరు కొట్టుకోకండి, మీ ఇద్దరు కొట్టుకోకండి. అంటే నీకు కొట్టాలనిపిస్తే కొట్టేస్తావా? ఎంత రెచ్చగొట్టారో మీకు తెలీదు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? చిన్న పిల్లలను చూసి ఏమండి, ఇంత జరుగుతుంది, మీరేం మాట్లాడరేంటి? మీరందరూ మర్చిపోకుండా శేఖర్ చూడండి. నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు వెళ్ళి కూర్చో ముందు. ఇక్కడ ఇది నా చైరు, నేను అక్కడ కూర్చోను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నా చైరు. నువ్వు చేసిన ఏదో పనికి ఇప్పుడు నీ చైరు అదే. ఒక ఆడావిడ మా మీదకి వస్తుంది, మీరు ఏదైనా చెప్పండి సార్. శేఖర్ మూవీ తప్పకుండా చూడండి అమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కువ చేసావు, అది కూడా ఉండే. నువ్వు అక్కడ కూర్చోవాలి. ఎందుకు? అది నా చైరు. చైర్ కాదమ్మా, నీ చైర్ అంటే నా చైర్ కూడా. నువ్వు బండి, నేను బండి, నాకు చైరు. నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కదా, వాళ్ళు కొట్టడం తప్ప? అమ్మా, కొట్టడం తప్పే. ముందు కూర్చో. నువ్వు ఉండరా భయ్యా? అరే, కుక్కని ఎద్దులా కొట్టింది ఇప్పుడు. మీరు ఎంత మంది ఈసారి మా మీదకి వచ్చినా మాకు మా రాజశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, వార్నింగ్ ఇవ్వండి సార్. శేఖర్ సినిమా చూడండి. కాదు, నువ్వేంటి ఎంత ఆవేశపడిపోతున్నావు ఏంటి? అవును, మాది వయసులో ఉన్న ఆవేశపడతాం, మీలాగా ఆవేశపడతామా మేము? మిమ్మల్ని కొట్టడంలో తప్పే లేదు, కానీ చచ్చినట్టు ఎదవ వక్కాలతో పుచ్చుకున్నారు కాబట్టి మీ తరఫున నేను మాట్లాడతాను. ఎందుకు కొట్టావు? వాళ్ళ స్కిట్స్ ఎప్పుడైనా చూసారా? నాకంటే ఎక్కువ నువ్వే కదా చూస్తావు. మీరు చూస్తే మీరు కూడా కొట్టుంటారు. అరే, ఏందిరా ప్రాబ్లం? వీళ్ళు మాట్లాడే మాటలకి నాకు నరాలు లాగేస్తాయి. ఏం గెల్లమ్మా, ఏం గెల్లమ్మా. ఇది నా డైలాగ్ కాపీ కొడుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, నేను కాపీ కొట్టకూడదా? జరిగింది జరిగిపోయింది. అదేంటి ఆ కళ్ళేంది? ఒక్క నిమిషం, అలా చూస్తే భయపడతావా? చెప్పండి. శేఖర్ సినిమా చూడండి. శేఖర్ సినిమా చూడండి. ఇవన్నీ పక్కన పెడతా సార్. ఆవిడ కొట్టింది, కానీ మీకెందుకండి ఇంత ఆవేశం వచ్చింది? పక్కన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడు, మాకు ఆవేశం రాక ఏమవుతుందండి? పక్కన ఎవరో కూర్చుంటే అట్లా అయిపోతుందా? అంతేనా? మీదేనా ప్రమోషన్? మాది కూడా ఉంటది కొంచెం ప్రమోషన్. మీ అందరితో మాట్లాడి నాకు దగ్గు కూడా వచ్చింది. మీ ఆవిడ గారికి దగ్గు వస్తుందంట, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. శేఖర్ మూవీ చూడండి, మంచినీళ్ళు ఇస్తాం. సరే, ఇప్పుడు ఏదా జరిగింది రోజా. ఏంటి సౌండ్? ఏంటి రా? సౌండ్ తగ్గించు. సౌండ్ తగ్గించాలా? అంటే ఏంటండి, కొడతారా మళ్ళీ? కొడతారా? ఆగండి. ఏంటి మేడం మీద మీద కొడుతుంటే? అది కాదండి, మీ ప్రమోషనే కాదు. ఇక్కడ ఎలా కూర్చుంటావు రోజా? నీది బండి, నాది బండి, నీది బండి, నాది బండి. ఇవన్నీ పక్కన పెడదాం రోజా. అసలు ఎందుకు కొట్టాం? నన్నన్నా పర్వాలేదు, నా ప్రజలు అన్నారు. ప్రజల్ని అంటారు. ఎమోషనల్ అన్నావండి. అదే ప్రజలే. మీ కళ్ళ ముందే మీ
శేఖర్ మూవీ చూడండి. మీ శేఖర్ మూవీ చూస్తామండి, ఆయన ఏదైనా అనండి. నా బతుకే జట్కా బండి, నా బతుకే జట్కా బండి, ఇందులోనే సో నాకు చేత నేను సహాయం చేద్దామని వచ్చా, కానీ మీ బతుకుల్ని మీరు సరిగ్గా రాసుకోలేదు. ఇక్కడికి వచ్చాక కూడా ఆవిడ రెచ్చగొట్టారు, ఆవిడ 4 పీకింది, నన్ను రెచ్చగొట్టారు, నేను పీక. దయచేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా పీకించుకోకండి. రండి, మన సరే, ప్రపంచం ఆగండి. అయిపోయింది, ఏమండి? మనం వెళ్దాం. వెళ్ళేటప్పుడైనా ఒక మంచి మాట చెప్పండి. శేఖర్ మూవీ చూడండి. మేము వచ్చిన పని అయిపోయింది, మేము బయలుదేరుతాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా, పిలిచి కొట్టించుకున్నారు. మీరు కొట్టినప్పుడు కొంచెం గట్టిగా తగిలింది చెప్పవే. ఏమో ఈవిడ దెబ్బలు తిన్నాక తెలిసింది ఆవిడ గట్టిగా తగిలిందని. భాస్కర్, నీకు విన్నింగ్ ఎన్ని స్కిట్లు ఇచ్చా? వరుసగా 12 ఇచ్చారు మేడం. 12 ఇస్తే తీసుకున్నావు కదా, ఈ ఒక్కటి తీసుకోలేవరా? రే నరేష్, నన్ను ఏమని పిలుస్తారా మీ అందరూ? అమ్మకి కొట్టే అధికారం లేదారా? ఏం చెప్పావురా నరేష్? రారా బంగారం. మనమందరం ఒకే ఫ్యామిలీ రా. మనం ఏం చేసుకున్నా మన మధ్యలోనే ఉండాలి, వేరే వాళ్ళని పిలిచి కొట్టించుకోకూడదు. నాకు బాగా అర్థమైందమ్మా. శేఖర్ మూవీ టైం అయింది, పదండి వెళ్దాం. శేఖర్ మూవీ టైం అయింది, పదండి వెళ్దాం. ఇంత జరుగుతుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు? శేఖర్ మూవీ చూడండి, శేఖర్ మూవీ చూడండి. సరే వెళ్దాం రండి అందరూ శేఖర్ మూవీకి. పదండి. ఇదంతా కాదబ్బా, మా తాతయ్య గారు చెప్పారు కదా జమీందార్స్ వచ్చారు, మరి ఒక మంచి స్కిట్ ప్లాన్ చేసి వాళ్ళతో పాటు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే. ఎందుకు చేరు? వాళ్ళు అద్భుతమైన యాక్టర్స్ వాళ్ళిద్దరు. ఎలాంటి స్కిట్ కావాలి మీకు? శుభలగ్నం లాంటిది. వావ్, లాంటిది ఎందుకు? పోనీ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి, ఆది గారు కూడా డ్రెస్ చేసుకుని బొట్టు పెట్టుకున్నారు కాబట్టి రెడీగా ఉన్నాను. ఈ కాంబినేషన్ లో ఆ శుభలగ్నం సినిమా మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేస్తారు. మ్యామ్ రెడీ? రెడీ. వన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ రోజు ఈ స్టేజ్ మీద మ్యాజిక్ అప్పటి శుభలగ్నం మూవీని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు మా ఇద్దరు జమీందారులు. ఎన్నిసార్లు పిలిచేది నిన్ను? ఈ ఈవెంట్ అయ్యాక మళ్ళీ పిలవమంటే పిలుస్తావా? ఏదో కాసేపు వినాలని ఉంది, పిలు. అది కాదండి, పక్కింటి సుజాత నడుముకి ఎంత పెద్ద వడ్డానం వేసుకుంది చూసారా? నడుం చూశాను కానీ వడ్డానని నేను చూడలేదే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, లోపల మల్లె పూలు హల్వా అన్ని పెట్టేసే చెప్తా. ఇది మా స్కిట్ లో లేదే. అది అంతే, స్పాట్ ఇంప్రూవైజేషన్ ఉంటుంది మొత్తం, మనం ఫాలో అయిపోవాలి అంతే. సర్లే, మన సుపుత్రుడు ఎక్కడ? ఏమే, ఇది నీ పోలిక కాదు, నా ఎవడు అసలు ఈడు? అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా. నాన్నకి నాన్న రొట్టె లేదంటే కొడుకు వచ్చి కట్లెట్ అడిగాడంట, మాకే లేదు. నాన్న నాకు డౌట్ నాన్న, మా టీచర్ అడిగింది. ఏంట్రా అది? హిమాలయాలు ఎక్కడ ఉంటది అని అడిగింది. నీ వెనకే ఉంటాయని చెప్పాల్సింది కదా. నీకెందుకు నాన్న నేనంటే అసలు ఇష్టం ఉండదు? ఒరే, మామూలుగా ఎవడైనా పుడితే హాస్పిటల్లో డాక్టర్ వెనక తిప్పి కొడతాడు, నువ్వు పుడితే డాక్టర్ నన్ను ఊరంతా తిప్పి కొట్టాడు. నువ్వు బాగా చదువుకొని ఒక పెద్ద స్కూల్లో సీటు తెచ్చుకోవాలి. అమ్మో నా వల్ల కాదు. ఏం పెద్ద సీట్ అయితే తెచ్చుకుంటావు, పెద్ద స్కూల్లో సీటు తెచ్చుకోలేవా? సరే ఏం కావాలి నీకు? నేను వెళ్తాను బయటికి. నాకు నగలు కావాలండి. నువ్వు లోపలికి వెళ్ళు. నేను మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఫస్ట్ జీతం పెంచమని అడగాలి. వాడే బాస్ గారు. ఏంటి ఈ నెల జీతం ఇవ్వలేదని బాధపడుతున్నావా? నువ్వే కదా ఇందాక మొన్న ఎపిసోడ్ పేమెంట్ ఇవ్వలేదని గంట బాధపడ్డావు. మా అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది, తీసుకురా. మీరు వెళ్ళండి, మేము అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాం. జీతం కొంచెం పెంచండి. గీతాలు పెంచేలేవు, తెలుసు కదా, 2000 నీకు. నీది కాదురా, నా రేటు చెప్పు.
తాట తీసినంత ఈజీ కాదండి డోర్ తీయటం, ఫస్ట్ ఇలా అనాలి. కూర్చోండి. మీ వెనక నేను కూర్చుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది కారు కాకుండా బైక్ అయితే బాగుండు అనిపిస్తుందండి. బైక్ అయితే బాగుండు అనిపిస్తుందండి. ఏమండి ఇంతకు ముందు డ్రైవర్ ఏమయ్యాడు? ఇలాగే మాట్లాడుతుంటే ఇదే కార్ కింద వేసి తొక్కిచ్చేసి. వద్దులే అలాంటి మనకి రండి. ఆది 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 గర్ల్స్ ఐ లవ్ యూ ఆది. పద ఆది మనం లేచిపోదాం. ఇదే మాట బయటకు వెళ్ళా కూడా చెప్ప. ఓకే రెడీ. చెప్పండి రా, ఏంట్రా మీ బాధ? నాకు అర్థం ఐ కాదు. లవ్ యూ ఆది. మనం పెళ్లి చేసుకుందాం పద. నాకు ఒకటే పెళ్ళం అంతే, ఇంకా వేరే ఇదే లేదు. ఆ భార్య బిలో యావరేజ్ ఆది. నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఆవిడ ఈ స్టేజ్ మీద ఉంది, చెంబిచ్చు కొట్టిద్ది, చెంబిచ్చు కొట్టిద్ది. మీ గురించి నేను మాట్లాడలేదు, నిలబడండి. ఇంకా నాకు ఒకటే భార్య, నన్ను కదిలించవద్దు ప్లీజ్. ఈ కాలంలో కూడా ఇలాంటి వాడు ఉంటాడా? ఎలాగైనా ఇతన్ని నా సొంతం చేసుకోవాలి. ఏది ఆ రికార్డ్ అవ్వలేదంట, మళ్ళీ చెప్పండి ఒకసారి. మీరు నాకు బాగా నచ్చారు, లైఫ్ లాంగ్ మీతో ఉందాం అనుకుంటున్నా. నాకేమో ఒకటే భార్య, దాంతోనే ఉండాలని నేను ఫిక్స్ అయ్యాను. మీరు ఇలాంటివన్నీ ముందు చెప్పాలి కదా నాకు. ఇప్పటికైతే జరగదు. ఒకసారి మీ నాన్నగారికి మిమ్మల్ని అప్పగించాల్సిన బాధ్యత నాకు ఉంది. రండి. చిట్టి తల్లి, బంగారు తల్లి. చెయ్యి ఇరిచి పొయ్యిలో పెట్టేస్తుంది డైరెక్ట్ గా. ఏమనుకున్నావు నా కూతురు గురించి? చిన్నప్పుడు ఈప్ మీద ఎక్కించుకొని ఏనుగా ఆటాడాను. ఇప్పుడు ఎక్కించుకోక చచ్చూరుకుంటావు. ఏమ్మా జుట్టు నెరిసిందని బాధపడుతున్నావా? ఆవిడకే నెరిసింది, రంగు వేసుకుంది చెప్పిందా? నాకు వేసుకోవడానికి జుట్టన్నా ఉంది, నీకు అది కూడా లేదు. నేను మీ ఫాదర్ కి మిమ్మల్ని అప్పగించాను, నా డ్యూటీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. లేదు మీకు దక్కన. ఆయన ఇల్లు ఎక్కడో కనుక్కొని వాళ్ళ ఆవిడని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. 500 మేడం. మా స్థాయి కదలేదండి. ప్యాక్ చేయి బాబు. ఏమయ్యా నగలెంత? 1,00,000 రూపాయలు మేడం. అది మా స్థాయి కదలేండి. ప్యాక్ చేయి బాబు. ఆ షాపింగ్ మాల్ ఎంత? 2 కోట్లు మేడం. అది నా స్థాయి కాదులే, నువ్వే ఉంచుకో. సరే మేడం, నేను వెళ్తున్నాను. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నా? ఇంకో 4 డైలాగ్ చెప్పొచ్చు కదా. అది నా స్థాయి కాదు మేడం. ఏమండి నాకు ఇంతంతా కొనిపెట్టారు, మీ రుణం ఎలా తీర్చుకుంటారండి? మీ ఆయన నుంచి తీర్చుకోండి. ఆయన నేను మా ఆయన ఇవ్వను. ఇటు చూడండి. మా ఆయన మీకు ఇచ్చేస్తాను. వెళ్దామా మీ ఇంటికి? అవును, మీ ఇల్లు ఏంటి ఇంత చిన్నగా ఉంది? 1 కోటి రూపాయలు ఇచ్చానుగా, మీకు నచ్చింది కొనుక్కోండి. ఏమే స్నానానికి నీళ్లు పెట్టు. ఏమండి ఇక మీదట నేను మీ పెళ్ళాం కాదు, ఈవిడే మీ పెళ్ళాం. జగపతి బాబు గారు అయితే ఆలోచిస్తారు, నాకేంటి? ఏమో నీళ్లు పెట్టు. అమ్మా రే, ఇక నుంచి ఆవిడ కాదు, ఈవిడ నీ అమ్మ. బాబు అమ్మ అమ్మా అమ్మ 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 అమ్మమ్మా అమ్మమ్మా. ఏమో నాకు కూడా కొంచెం భోజనం పెట్టు. ఇంత ప్రేమ చూపిస్తుంది కాబట్టి రేపు సినిమాకి తీసుకెళ్తా, షాపింగ్ కి తీసుకెళ్తా. ఇంత ప్రేమ నా దగ్గర ఉన్నప్పుడు చూపించలేదే. నాకు నువ్వు కావాలి. నాకు నా మొగుడు కావాలి. నా మొగుడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టుకోవాల్సి వస్తుందని? ఇలా అమ్ముడు పోయే మొగుడు నాకు అవసరం లేదు. ఆ మనీలోనే మనీ ఉందిరా, నీకు అర్థం కావట్లేదు. ఇలా కొనుక్కుంటే వచ్చే మొగుడు నాకు అవసరం లేదు. నీకు కూడా? అరే ఏంట్రా బ్యాడ్ డాడీ, నువ్వు కూడా నాకు ఈ గర్ల్స్ అందరితో కూడా అలాగే చేస్తావు. నాకు ఏమంటే ఒక్క నెంబర్ ఇయ్యడు. అరే అందరూ వెళ్ళిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా. ఎవరికి వద్దన్నా కాదన్నా నేను నిన్ను కొనుక్కుంటా. నేను నిన్ను కొనుక్కుంటా కాదే, కొనుక్కుంటా అనాలి. నాన్న బోర్ కొడుతుంది, నాకు చెల్లి కావాలి. దీంతో చెల్లి. ఏంటి రష్మి, పప్ సాంగ్ చేద్దామని మీరంతా వెళ్ళారు, నువ్వు ఒక్కదానివే వచ్చావు, వాళ్ళంతా ఏరి? వాళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఇరికిపోయారండి. చెప్పాను వాళ్ళకి డ్రైవర్స్ తెప్పించుకోమని, కానీ వినలేదు. అయ్యో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ పరిస్థితి చూపించడానికి వచ్చాను నేను. చూద్దాం.
ఈ రోజు 31st నైట్ ఎవడైనా తాగి నాకు కనబడితే వాడికి ఇదే లాస్ట్ నైట్. జగా జగా ఒకడు తాగి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? మీ వల్ల ఈవెంట్ కి రిస్క్ ఏమని అర్థమవుతుంది జగా! ఎవడో ఒకడు తాగి మనకు దొరుకుతాడు, రకరకాల కథలు చెప్తాడు. అవి ఎవరు మీరు నమ్మొద్దు. ఓకే సార్. ఎవడున్నా సరే నా దగ్గర తీసుకురా, నేను తీస్తా. సరే సార్. ఆట వచ్చిన ప్రతి ఒక్కరిని మనం పట్టుకోవాలి. అయ్యయ్యో వద్దామా, వద్దంటే వింటారు, జాబులు పోతాయి, పట్టుకోవాలి. అయ్యయ్యో వద్దామా. నీకు ఇది ఒకటి ఇచ్చారంటారు, నువ్వు కామ్ కూడా నేను చూసుకుంటాను. రండి సార్, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర. నేను డ్రాప్ చేయడానికి కాదు, బండి సైడ్కి రా, బండి సైడ్కి రా. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు, నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. నీకు ఇలా కాదురా సార్. ఏంట్రా మీరు చూడండి సార్, చాలా ఎక్కువ చేస్తున్నాడు. మందు కొట్టి బండి నడుపుతున్నావా? లేదు సార్, పెట్రోల్ కూడా నడుపుతాను సార్, పెట్రోల్ కూడా నడుపుతాను సార్. ఇది పాత పంచే కదరా. మొన్న రెన్యూల్ చేయించాను సార్, 2 years పడుకొచ్చి పంచర్ మనం. నోరు మోయి. ఎక్కడి నుంచి వస్తున్నావురా? వద్దు సార్, చెప్తే అదే పెద్ద కేసు వద్దు, ఊదేస్తా. చెప్పడానికి భయపడుతున్నావు. చెప్తే మీ సార్ వెళ్ళిపోతాను, భయం వేస్తుంది. ఏదో డ్రామాలు ఆడుకో రే. ఆ షర్ట్ ఇప్పించి కూర్చోబెట్టు. సార్ బండి కూడా మందుగా ఈడు ఎక్కువ చేస్తున్నాడు సార్, ఈడు ఎక్కువ చేస్తున్నాడు సార్. సార్ ఏదో కార్ వస్తుంది సార్ వెనకాల. ఆపుదాన్ని. ఊదమ్మా, ఊదు. వదండి సార్. ఊదా. సార్ నా గురించి మీకు తెలీదు. నువ్వేం చేశావు? నీ గురించి ఊదు ముందు నువ్వు. ముక్కుతో కాదు, నోటితో ఊదు. ఒక బీరే తాగండి సార్. కాలు పట్టుకుంటాను సార్, మా ఆవిడ చూస్తే పరుగు పోతుంది సార్. ఈడు ఊదకపోయినా 300 దాటిందే. సార్ 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 ఈడు షర్ట్ ఇప్పించాడు, కూర్చోబెట్టు. మీరు దొరికిపోయారా? వాటర్ ఏం తాగుతారా సార్? డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది, ఎలాగైనా దొరికి ఫేమస్ అయిపోవాలి. ఇస్తా ఇప్పుడు. హలో ఏమే, 2 ఫుల్ బాటిల్ తాగాను, అక్కడ కోసం కొట్టాను. ఇప్పుడు ఏంటి అరెస్ట్ చేస్తాను? ఏంటి బాగా తాగాను, అరెస్ట్ చేయండి. ఇదేమన్నా పెద్ద ఎంత ఉంది? 480 ఉంది. 480 ఉందా? 20 ఇచ్చానికి, 20 ఇచ్చానికి. మొత్తం లాక్కోరా. అరెస్ట్ చేయండి నన్ను. అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. ఏంట్రా అరెస్ట్? అరెస్ట్ చేయండి సార్. ఈడు ఎక్కువసేపు ఉంటే మొత్తం కంపు అయిపోద్ది. ఈ స్టేజ్ ఎక్కినా కూడా అంతేడు. వెహికల్ వస్తుంది సార్, ఏదో వెహికల్ వస్తే ఆపోయా. సార్ నా ఫ్రెండ్ కానిస్టేబుల్ తో మాట్లాడతారా? ఎవడాడు ఇట్రా? కూర్చో. మళ్ళీ వచ్చేయండి మేమరు. నేను అరెస్ట్ అయ్యాను. తగిలిందా సార్? ఎక్కడ వస్తున్నావురా నువ్వు? ఏమైంది? గుద్దేశాడు సార్ నన్ను. నమస్తే సార్. రమ్మను మనం. ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే పొద్దుటి నుంచి తిరుగుతున్నాం సార్, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. ఏమైనా ప్లేస్ ఉంటే చెప్పండి సార్. జకాస్ అంటే జకాస్ అంటే సార్ ఊత పదం. ఎవరితో ఇది? ఫ్యామిలీ సార్. ఉందా షర్ట్ ఇప్పు? మామూలుగా నన్ను చూడలేరు, ఇప్పితే అసలు చూడలేదు. ఇప్పితే బాగుంటారు. షుగర్ వచ్చింది దేవానందలాగా. ఇదో అమ్మాయి, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. బయలుదేరు, ఇంటికి వెళ్ళిపో. సార్ నెల్లూరు సుబ్బారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నెల్లూరు సుబ్బారెడ్డి నిన్ను అడిగారా? కార్ ఏదో వస్తుంది సార్. ఆపదే. బండి దిగండి, బండి దిగండి. రేరా ఎక్కడ ఉంటారు? మేము ప్రేమలో ఉంటాం, ప్రేమలో ఉంటాం. ప్రేమలో చెప్పకూడదు. లైసెన్స్ ఉందా? ప్రేమించుకోవడానికి లైసెన్స్ కావాలా? కూర్చోళ్ళు. అమ్మా ఇట్రా. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. బయలుదేరు. థ్యాంక్ యూ సార్, వాడిని ఇక్కడే ఉంచుకోండి. ట్రాఫిక్ జామ్ సార్. అక్కడ సైకిల్ సైకిల్. ఎక్కడ నుంచి వస్తున్నావురా? బిజినెస్. ఏం బిజినెస్? కాస్ట్యూమ్ డిజైనర్ సార్. ఊదు.
సార్ తాగలేదు సార్, అది మోగట్లేదు. ఏం మోగట్లేదు, 520 ఉంది ఇక్కడ. నీతో పాటు వాళ్ళకు కూడా తాగిర్రు. ఇంతమంది ఎట్లా దొరికిల్లన్నా? ఏముంది, నువ్వు ఇచ్చిన మంది తాగాం, ఈ నోట్లో పైప్ పెట్టారు, ఊదగానే వచ్చేసింది. మీరు మంది ఎడదాయిలే, మీరు ఓవర్ యాక్షన్ చేస్తారనే నేను అలా కూల్ డ్రింక్ కలిపిన. మీరు ఓవర్ యాక్షన్ చేస్తారు మందు తాగినట్టు. అది దొంగ మిషన్, నేనే తాగలేదు. అది ఉప్పు అంటే 500 వచ్చింది సార్ చెప్తాడు. అప్పటికి డౌట్ వచ్చిందిరా, ఎక్కట్లేదు ఏంటో అనుకున్నాను. ఒకసారి మిషన్ ఇవ్వండి సార్. బ్యాటరీ లేవు కదా సార్, స్టాండర్డ్ గా అందరికి 500 వచ్చేస్తుంది. ఇది పని చేయట్లేదు నాకు తెలిసే, మీరు తాగలేదని కూడా తెలుసు. మరి ఎందుకు సార్ ఇదంతా? మీరందరూ స్టార్ కంపెనీస్ కదా, సరదాగా 30% నైట్ కొంచెం మీతో ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. అయ్యో వద్దమ్మా, తాకండి, తాగి డ్రైవ్ చేయకండి. సుఖీ భవ, సుఖీ భవ. నా బొంగులో కాపురం, నా బొంగులో పెళ్ళాం. ఇదేనా యమలోకం? ఎక్కడ ఆకుండా వచ్చానంటే ఇదే కావచ్చు. ఎవరు లేరంటే ఇక్కడ? ఎవరు నువ్వు? యమ్మ పట్టుతో పని లేకుండా వచ్చేసావేంటి? అవును, వచ్చేసాను అంతే. వచ్చేసాను అంతేనా? ఏదో ఒకసారి చేయి చూపి. 90 ఏళ్ళ ఆయుష్ ఉంది, 35 ఏళ్ళకి వచ్చేసావేంటి? ఆయుష్ బాగానే ఇచ్చి వచ్చారు, కానీ కింద పెళ్ళామని ఒక టార్చర్ ఇచ్చి చచ్చారుగా. 4 సంవత్సరాల్లోనే 40 చెరువులు నీళ్ళు తాగించేసింది నా చేత. అది ఇంకా దాంతో ఉంటే ఎక్కడ మూసినదిలో మురికి నీళ్ళు తాగించేస్తుందని చెప్పేసి మూసినదిలో దూకేసి వచ్చేసా. అంటే నీ టికెట్ నువ్వే చింపుకొని వచ్చావు? నేనే చింపుకొని ఇచ్చా. మీరు సునాపానం సేవించడం మర్చితిరి. నరుడితో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో వచ్చి మాట్లాడితే మొగుడు అంటుందేంటి భట్టుడు? అది అమ్మ బొమ్మ అంత ఛాన్స్ ఇవ్వలా మేము. మొగుడు ఒక్కటే దానికి అలా పెట్టాం. మీరు మాత్రం కాలు కింద బాగానే పెట్టారు, మాకే కింద తల మీద పెట్టారు. మీరు నెత్తి మీద మేం పెట్టలా, మీరే పెట్టుకున్నారు. బుజ్జి, బంగారం, కన్నా అని చెప్పి మీరు పెట్టుకున్నారు. మీ పగ్గాలన్నీ వాళ్ళ చేతికిస్తే ఆడుకోక ఏం చేస్తారు? సరే ఈ జన్మ ఏదో ఇలా జరిగిపోయింది, కానీ వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు చెప్పు. వచ్చే జన్మలో నాకు బొద్దింకగానో బల్లిగానే పుట్టించంటే భట్టుడా. అదేంటి బొద్దింక బల్లింకేంటి? ఈ ఆడవాళ్ళు 6 అడుగుల మొగుడికి భయపడరు, ఇంత బొద్దింకకి ఇంత బల్లికి భయపడుతుంటారు. అవునా? ఇదేదో వింతగానున్నదే. ఆ వింత జీవి చేష్టలే వింతగుంటాయి భట్టుడా. స్వామి, నేను గంట సేపు నూనెలో పడుకున్నాను, తోలు కూడా ఊడినది. ఇప్పుడు వెళ్ళి వెన్న రాసుకోమంటారా? మొగుడు లేవక మన ముందే. మొగుడు లేపాలి కదా నిన్ను. దీనికి నీకు శిక్ష ఏంటో తెలుసా? మంట బాగా కింద ఎక్కువ పెట్టుకొని మళ్ళీ మంటలో కూర్చో. అటులనే స్వామి, మీ మాటే నాకు అల్లు అర్జున్ వేదం. ఈ అమ్మ వాడేమో మాటలకు ముందు మాటకు తర్వాత కొడుతున్నారు, కింద మేము మాట్లాడితే మా పిల్లలు కొడుతుంటారు. వాడి మానన వాడు పోయి పైకి వస్తే కింద రెంట్ ఎవడు కడతాడంట? నా పిల్లం ఇదేంటి పైకి వచ్చేసింది? ఇక్కడ ఉన్నానే. నువ్వేంటే పైకి వచ్చావు? నువ్వు వచ్చేసావని వచ్చేసా. నేనేమన్నా టూర్కి వచ్చానే? పైకి వచ్చానే. నువ్వు పోయి పైకి వస్తే నేను కిందే నాకు పనేముంటదిరా. అందుకే సచ్చైనా నిన్ను సాధిద్దామని బావిలో దూకొచ్చేసా. ఆడది సచ్చైనా సాధిస్తది అంటే వట్టి డైలాగ్ అనుకున్నా మేము. కానీ మీరేంటే దాన్ని నిజం చేస్తున్నారు. మావి కల్పిత పాత్రలు కాదానందరావు, కళ్ళ ముందు కదిలించే పాత్రలు. అన్ని రియాలిటీగానే ఉంటాయి. దీపావళి పండుగ వచ్చింది, నాకు గోల్డ్ సైన్ కొనివ్వు. ఆత్మని గోల్డ్ చైన్ అడుగుతామంటే దొబ్బిందా మీకు? నువ్వెక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు, నాకు గోల్డ్ చైన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? ఒక మగాడిని పట్టుకుని అలా కొడుతున్నావు? మేము పత్ని. నీ పెళ్ళామేంట్రా ఇలా ఉంది? అది ఇలా ఉందని చెప్పి నేను ఇలా వచ్చేసాను బట్టుడా. ఒక మగాడిని పట్టుకొని అలా కొడుతుందంటే దీనికి ఎంత కండ కావరో. ఎవరక్కడా? దాన్ని చెట్టు కట్టేసి కొరడాతో కొట్టండి, సూదులతో గుచ్చండి.
చేసి ఒళ్ళంతా వాతలు పెట్టండి. నా మొగుణ్ణి నేను కొట్టుకుంటా తిట్టుకుంటా, నువ్వెవ్వడ్రా నన్ను శిక్షించడానికి? దీనికి 4 కూడా పెద్దదే భయ్యా. దీనికే కాదు భట్టుడా, భూలోకంలో ఉన్న ఆడదాని ప్రతిదానికి పెద్దదే. ప్రతి మగాడికేమో మీరు ఎలక తోకంత 4 ఇచ్చారు, ప్రతి ఆడదానికి ఎంతో ఎనుగు తొండవంత 4 ఇచ్చారు. వాళ్ళు 4 మగాడిని మడత పెడుతుంటే మేము దాంట్లో గిల్ల గిల్ల కొట్టుకుంటున్నాం భట్టుడా. దాని 4 ఏదైనా చేయండి భట్టుడా. దీన్ని 4 మీద దీపావళి బాంబులు కాల్చండి. ఏం ఆఫర్లు ఇస్తున్నావు భట్టుడా నాకు? ఆ పట్టుకోవడం ఏంటి? దాన్ని ఏమన్నా పేరెంటానికి తీసుకెళ్తున్నావా, శిక్షించడానికి తీసుకెళ్తున్నావా? గట్టిగా పట్టుకో. బాగా బలిసింది. 1 మీల్ డైట్ చేయవే నువ్వు. నువ్వురా రంభ ఊరసి మేనకతో ఇరుక్కుపో సాంగుతో డాన్స్ చేద్దు. ఎవడాడు మాటకు ముందు మాటకు వెనకాల కొడుతున్నాడు నిన్ను? నా మొగుడక్క. మొగుడు కొడితే ఎగిరి తన్నాలి గాని ఇలా ఏడుస్తూ ఉన్నావేంటే? అమ్మో, మొగుడిని కొట్టడమా మా వల్ల కాదు. అమ్మోనా? ఏంటమ్మో, ఇలాగే మేము కూడా భూలోకంలో అమ్మో అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి బొమ్మ మీద బొమ్మ బొమ్మ మీద బొమ్మ చూపించట్లే. నా శిక్ష పూర్తయ్యే లోపు మీ ఇద్దరికి నేను శిక్షణ ఇస్తానుగా. ఫాలో మీ. భూలోకంలో ఉన్న భార్య నరకలోకానికి వచ్చిన 10 నిమిషాల తర్వాత లెక్కవరా పైకి. ఏది ఇట్లా తిరుగు. ఎంత టార్చర్ చూపించావురా? సైకిల్ కి కొరడ తీసుకొని నేను కొట్టాలా? కొడతావురా? ఎవరిని కొడతా? నేను ఆపమని చెప్పేంత వరకు కొట్టుకో. నువ్వు రావే. నాకెప్పుడు ఎదురు తిరగడానికే భయపడేది, ఎగిరెగిరి తంతుంది. కొట్టుకుంటున్నానే. అబ్బా, ఇరుక్కుపో హత్తుకొని వీర. మీరేంటి కొరాడతో కొట్టుకుంటున్నారు? నీకు ఇరుక్కుపో సాంగేసి నేను ఇరుక్కుపోయానురా. అంటే వీడు నాకు స్వాతంత్రం ఇచ్చేసి వీడి స్వాతంత్రం కోల్పోయినట్టున్నాడు వీడు. అరే, భూలోకంలో ఆడవాళ్ళంటే అలా ఉన్నారేంట్రా? ఏమైంది భట్టుడు? నీ పిల్లం వచ్చిన 10 నిమిషాల్లో యమలోకంలో ఉన్న మా ఆడవాళ్ళందరినీ మార్చేసిందిరా. కొన్ని యుగాలుగా మారని మా యమలోకం మీ ఆవిడ వచ్చిన 10 నిమిషాలకి మాడిపోయిందిరా. చాలా మంది సెలబ్రిటీలు పైకి వచ్చారా, చాలా చేశారు, కానీ మీ ఆవిడ చేసినంత పెంట ఎవడ చేయలేదురా. ఏది నీ పిల్లని పిలువు, దాని పిలువు. ఉండేది లేదు, గొంతు వాళ్ళు నొక్కేశారు. ఏంటి పనికి మాలిందారా? ఫస్ట్ నువ్వు కిందికి పోయా. నేను పోను. నా మొగుడు నాతో పంపించే వరకు నేను పోను. కింద ఊడిపోతుంది. అది ఊడిపోయినా పర్లేదు భట్టుడా, నేను మాత్రం పోను. అది ఊడిపోతే నువ్వు పోవడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయినా పర్లేదు భట్టుడా, నేను మాత్రం పోను భట్టుడా. కళ్ళు మూసుకున్నా. అమ్మా బాబు ఎల్లు ఎల్లు. అబ్బా రే, ఆ బోర్డు పెట్టండి రా. పెళ్ళైన మగవాళ్ళకి ఏమలోకంలో ప్రవేశం లేదు. అన్నా అరుస్తున్నాడన్నా. వాడి కేకలే కాదు, పెళ్ళైన ఏ మగాడి కేకలేనొద్దురా, లేకపోతే మనం కేకలు పెట్టాలి.